అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువాకు తప్ప వేరే సన్నాసులకు కాదు. అట్లాగే రేపటి రోజున 2026లో దేశం మొత్తంలోని పార్లమెంటు సీట్ల పునర్విభజనలో ఉత్తరప్రదేశ్లో జనాభా ఎక్కువ ఉన్నది, ఉత్తర భారతంలో జనాభా ఎక్కువ ఉన్నది. కాబట్టి అక్కడ ఎక్కువ సీట్లు పెడతాం, ఇక్కడ తక్కువ చేస్తాం అని మన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే అడ్డుకునే సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకే. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే రద్దు చేస్తాం, రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తేస్తామని మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు. 3/2 మెజారిటీ వస్తే 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం తీసేస్తాం, రిజర్వేషన్లు తీసేస్తాం అని మాట్లాడుతున్న బీజేపీ అరాచకాలను అడ్డుకోవాలంటే ఆ సత్తా ఉన్నది ఈ గులాబీ జెండాకైనా మాటను మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే విషయం తెలిసినోడు, వినయం ఉన్నోడు, పరిజ్ఞానం ఉన్నోడు, ప్రజల కోస తెలిసినోడు, ప్రజల భాష తెలిసినోడు, ప్రజల సమస్య తెలిసినోడు పార్లమెంట్లో ఉండాలి తప్ప గాలి తిరుగుడు గాలి ముచ్చట్లు చెప్పేటోడు మనకు పార్లమెంట్లో అక్కర్లేదు. కాబట్టి ఈ గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి. దయచేసి మిమ్మల్ని నేను ప్రార్థించేది ఒకటే, నేను గత నెల రోజులుగా చాలా జిల్లాలు తిరిగినా, ఎక్కడికి పోయినా ఒక్కటే మాట వినబడుతున్నది, తినే పల్లెంలో మన్ను పోసుకున్నాం, ఒక మంచి పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి పొడిసే దున్నపోతుని తెచ్చుకున్నాం, చచ్చిపోతున్నాం వీళ్ళతోని అనే మాట ఇయ్యాల ఒక్కరిద్దరు కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను మొన్న సిరిసిల్ల పాత బస్ స్టాండ్కి పోయినా, అక్కడ తమ్ముడు రవి గౌడ్ అని జ్యూస్ సెంటర్ పెట్టిండు. అన్న అక్కడ జ్యూస్ తాగుదూరు ఆటికి పోయిన నేను పోతే ఆడ బయట 5-6 లేడీస్ నిలబడ్డారు బస్సు కోసం. ఎక్కడ పోతున్నారమ్మా అని అడిగినా. అన్న మాది గంభీరావుపేట మండలం నర్మాల, బస్సు కోసం చూస్తున్నామన్నారు. ఏంటిది ఫ్రీ బస్సేనా అన్న? ఫ్రీ బస్సే అన్న. మంచిగుందా అన్న? ఏ మంచిగా కాలబెట్టిందన్న అని చెప్పి ఆ అమ్మాయి, ఆమె గింత ఎత్తున్న పాప ఉన్నది, ఇగో నా పాప ఉన్నది, నేను బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఏమో 40 మంది బస్సే పట్టే బస్సులో 100 మంది ఎక్కుతాను. ఇప్పుడు నేను ఈ పిల్లని ఏడిచి పెట్టాలి, ఈడికెళ్ళి ఆడదాకా ఎత్తుకోవాలి, ఎత్తుకొని పోవాలంటే నాకు నిలబడతానికి నాకే జాగలేదు, సీటు దొరకది. ఏం పాడైందన్నా ఇది, పెట్టకపోయినా బాగుండు కదా అనే మాట ఆడబిడ్డ కూడా మాట్లాడింది. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే 100 రోజుల్లో అన్ని చేస్తాం, 100 రోజుల్లో మీకు ఏది కావాలంటే అది చేస్తాం అని అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి. బడాబాయ్ ఏమో 2014లో మోసం చేసిండు. 2014లో ఆనాడు బడాబాయ్ వచ్చి ఏం చెప్పిండు, బడేబాయ్ జన్ధన్ ఖాతా తెరువుండ్రి, ధన 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 15 గుద్దులే గుద్దులు అన్నాడు, నల్లధనం తెస్తా అన్నాడు, గుంజుకొస్తా అన్నాడు, పత్తలేడు. ఇంకెన్ని నరికిండు మోడీ అన్నాడు. 2014లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, 2022 కల్లా డబల్ చేస్తా అన్నాడు. రైతుల ఆదాయం డబుల్ కాదు, రైతుల కష్టాలు మాత్రం డబల్ చేసినోడు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా పిల్లలకు అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి లెక్కకు ఎన్ని ఇచ్చిండో నాకంటే బాగా మీకే ఎరక. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా దేశంలో అన్నాడు. కానీ మనకు మామూలు రైలే దిక్కులేదు. ఇంకా కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఇప్పుడు గీడి దాకా వచ్చింది, సిద్దిపేట దాకా వచ్చింది, వినోదన్న తనలాడితే గీడి దాకా వచ్చింది. ఇక బండి సంజయ్ మర్చిపోయిండు, ఆయనకి యాది కూడా లేదు, కనీసం సోయి కూడా లేదు. లేకపోతే ఎప్పుడో అయిపోతుండే. వినోదన్న ఉంటే ఈ పాటికి వేములవాడ మీకెళ్ళి కరీంనగర్ దాకా రైలే ఉంటుండే. మనకు దురదృష్టం ఇట్లాంటి ఎంపీ ఉన్నాడు. బుల్లెట్ రైళ్లు కాదు కదా, మామూలు రైళ్లకే దిక్కులేదు. భారతదేశంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు లేని కుటుంబం లేకుండా చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. అదేవిధంగా ప్రతి ఇంట్లో నల్లా పెడతా అన్నాడు. భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీ, పెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తా అని చెప్పిండు. ఇన్ని పనులు, ఇన్ని మాటలు చెప్పిండే, ఒక్కటన్నా అయిందా మోడీ గారు నీకెందుకు ఓటేయాలి అంటే దానికి ఉల్టా మళ్ళా దబాయించుడు, తిట్టుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, బడాబాయ్ బడా మోసం ఏమేం మాటలు మాట్లాడిండో తెలంగాణ గురించి ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇదే మోడీ కదా తల్లిని చంపినరు, బిడ్డను వేరు చేసిండ్రు అన్న మాట ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు.
తెలంగాణ పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు, ఆంధ్రప్రదేశ్ ను చంపేసిండ్రు అని మాట్లాడినోడు నరేంద్ర మోడీ. ఒకసారి కాదు 10 సార్లు అన్నాడు ఆ మాట. భద్రాచలంలో మన 5 మండలాలను మనని అడగకుండా, కనీసం మన యొక్క ఆలోచన కూడా తెలుసుకోకుండా 5 మండలాలు తీసుకుపోయి ఆనాడు ఆంధ్రలో కలిపినోడు నరేంద్ర మోడీ. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క మాట, ఒక్క హామీని నిలబెట్టలేదు నరేంద్ర మోడీ. అది కాజీపేటలో కుక్కు ఫ్యాక్టరీ కావచ్చు, సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ కావచ్చు, లేదా బయ్యారంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, లేదా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా జాతీయ ప్రాజెక్టులకు మన ప్రాజెక్టులకు జాతీయ హోదా కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఇయ్యకపోగా ఉన్నే ఎత్తేసిండు. ITIR ఉండే హైదరాబాద్ చుట్టూ దాన్ని ఎత్తేసిండు. ఎత్తేయడమే కాకుండా ఈ దేశంలోని ప్రజలకు ఈ 10 ఏళ్లలో తీరని ద్రోహం చేసిన వాడు నరేంద్ర మోడీ. ఎట్లా చేసిండు అని మీరు అడగచ్చు, ఏం చేసిండు అని మీరు అడగచ్చు. నేను 2 విషయాలు చెప్తా. ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు 2014లో సిలిండర్ ధర 400 రూపాయలు, ఇవాళ సిలిండర్ ధర 1200 రూపాయలు. ఆనాడు మోడీ గారు అధికారంలోకి వచ్చినాడు మన భారతదేశంలో, మరి మీకు తెలుసు, మన దగ్గర గ్యాసు, పెట్రోల్, డీజిల్ దొరకదు. బయటికెళ్ళి ముడి చెమురు కొనుకొచ్చుకొని ఇక్కడ రిఫైనరీలో శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ తయారు చేసుకొని మనం మనకాడ అమ్ముకుంటాం. ఏడ దొరుకుతుంది ముడి చెమురు? గల్ఫ్ దేశాలలో, దక్షిణ అమెరికా దేశాలలో దొరుకుతుంది. మోడీ అధికారంలోకి వచ్చినాడు 2014లో ముడి చెమురు ఒక డ్రమ్ము, ఒక బ్యారెల్ ధర ఎంత అంటే సరిగ్గా $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఎంత అంటే $16 తగ్గింది, $84లకు వచ్చింది. ఏ ముడి చమురులకెళ్ళైతే పెట్రోల్, డీజిల్ తయారైతుందో దాని ధర తగ్గితే పెట్రోల్, డీజిల్ ధర తగ్గన్నా పెరగన్నా? తగ్గాలి. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయలున్న డీజిల్ 105 అయింది, 70 రూపాయలున్న పెట్రోల్ 110 అయింది. దాంతో అన్ని పిరమైనవి. వీడికెళ్ళి వేములవాడకెళ్ళి హైదరాబాద్ పోవాలి. బస్ కిరాయిలు, డీజిల్ ధర పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. కూరగాయల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పప్పు పిరమైతుంది, ఉప్పు పిరమైతుంది, నూనె పిరమైతుంది, చింతపండు పిరమైతుంది, బస్ కిరాయిలు పిరమైతాయి. ఇవన్నీ పిరం చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మనని సావగొట్టినోడు నరేంద్ర మోడీ. ఏం చేసిండు మరి? ఎట్లయింది 60 రూపాయలు 105, 70 రూపాయలు 110 అంటే అందులో రాష్ట్రాలకు వాటా ఇయ్యడు. పెంచిన దానిలో వాటా ఇయ్యద్దు రాష్ట్రాలకు, ఎందుకంటే పన్నుల రూపంలో పెడితేనేమో రాష్ట్రాలకు కూడా కొంత వాటా ఇయ్యాలి. అందుకే ఏం చేసిండు? సెస్సులు వేసిండు. సెస్సులు, సుంకాలు, ప్రత్యేక సుంకం. ఆ సుంకం ఏమనేసిండు? మేము జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక సుంకం వేస్తున్నామని చెప్పి ఈ 10 ఏళ్లలో మనందరి ముక్కు విండి, ఎవరెవరైతే బండ్లు నడుపుతారో, ఎవరెవరైతే ఆటోలు నడుపుతారో, ఎవరెవరైతే ట్రాక్టర్లు నడుపుతారో, టాక్సీలు నడుపుతారో, కార్లు నడుపుతారో, లారీలు నడుపుతారో అందరి ముక్కు విండి ఈ 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినోడు నరేంద్ర మోడీ. ఆ 30 లక్షల కోట్లల్లో ఇంకా జాతీయ రహదారులు వేస్తా అని చెప్తాడు. వీడికెళ్ళి మీరు వేములవాడకెళ్ళి హైదరాబాద్ పోవాలంటే మీకు 2 మార్గాలు. ఒకటి సిరిసిల్ల సిద్దిపేట మీదకి వెళ్ళిపోవచ్చు, లేదా కామారెడ్డి మీదకి వెళ్ళి జాతీయ రహదారి మీదకి వెళ్ళిపోవచ్చు. కామారెడ్డి మీదకి వెళ్ళిపోతే 2 దగ్గరలో టోల్ కట్టాలి. కట్టాలనా లేదా? ఎంత కట్టాలి? రాను ఓను కలిపి 360 రూపాయలు కట్టాలి. సిరిసిల్ల సిద్దిపేట మీదకి వెళ్ళిపోతే ఇది రాష్ట్ర రహదారి, స్టేట్ హైవే, దీని మీద కూడా టోల్ కట్టాలి. రాను ఓను కలిపి 150 రూపాయలు కట్టాలి. మరి నువ్వు సుంకాలేసి వసూలు చేసి జాతీయ రహదారుల కోసమే తీసుకుంటున్న పైసలు అని చెప్పిన పైసలేవయ్యా మోడీ గారు? మరి మళ్ళా మా తోలు వలిచి టోల్ ఎందుకు వసూలు చేస్తున్నావు అంటే దానికి సమాధానం చెప్పాడు. ఏం చేసిండు? ఎవరికైనా 30 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లకెళ్ళి 14.5 లక్షల కోట్లు అంటే సగం అదానీలకు, అంబానీలకు వాళ్ళ రుణమాఫీ చేసిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ. ఈ విషయం మనకు తెలియదు, చాలా మందికి తెలియదు. ఆయన ఎందో గొప్పోడు, ఆయన ఏందో ఇంద్రుడు చంద్రుడు అని మాట్లాడతారు కొంతమంది.
దయచేసి ఆలోచించండి. అన్ని పిరం చేసి రూపాయి విలువను పాతాళంలోకి తీసుకుపోయి అప్పులను ఆకాశంలో పెట్టి ధరలను ఆకాశంలో పెట్టి దేశంలో పిల్లల మనసు నిండా మతం పేరు మీద విషం నింపి ఎదురుగా కూర్చున్నాడు హిందువా ముస్లిమా క్రిస్టియనా అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా అవతలోని కులము మతము అదే మెయిన్ అన్నట్టుగా అదే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది నరేంద్ర మోడీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఏమన్నా గట్టిగా అన్నామనుకో, ఇప్పుడు నేను అడిగినట్టు 5 పైసలు పని చేసినావా బండి సంజయ్ 5 ఏళ్లలో ఒక్క ఊరికి ఒక్క శిలాఫలకం ఉన్నదా నీది అని గట్టిగా అడిగినావనుకో, ఏమంటాడు ఎరికేనా? జై శ్రీరామ్. అదొక్కటే ఎరక. మా ఉమ్మక్క కరెక్ట్ చెప్పింది. ఊళ్ళల్లో మనమేమో ప్రతి ఊళ్ళో 100 మందికి తక్కువ కాకుండా మనం ఉంటాం. వాళ్ళేమో ఊరికి 2-3 ఉండరు. కానీ 2-3 వాడే డోర్ స్టిక్కర్ ఎత్తాడు, వాడే అక్షింతలు పంచుతాడు, వాడే జాండాలు కడతాడు, వాడే లొల్లి పెట్టుకుంటాడు, వాడే జై శ్రీరామ్ అంటాడు. వాడిద్దరున్నా ఒక్కొక్కటి 4 జెండాలు పట్టుకొని 8 జెండాలు పట్టుకొని ఆగమాగని చెప్తారు. ఇది వాస్తవమా కాదా? మరి ఏమైతుంది, ఎందుకైతుంది ఇట్లా? మరి 100 మంది ఉన్న మనం 150 మంది ఉన్న మనం ఇద్దరున్న బీజేపీని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నాం వాళ్ళ వాదన అంటే దానికి కారణం ఒకటి. అందులో తప్పు మనందరిది ఉన్నది. ఇక్కడ వేదిక మీద కూర్చున్నది ఉన్నది, కింద నల్లది ఉన్నది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం ఓడిపోయినామంటే మనల్ని ప్రజలు ఓడించలేదు, మనది మనమే ఓడించుకున్నాం. వాస్తవం చెప్పాలి, నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అంటలేను, మనది మనమే ఓడించుకున్నాం. ఒకళ్ళకు పెత్తనం ఇస్తే ఇంకోళ్ళకు కోపం. నేను ఇప్పుడు మనోహర్ రెడ్డి పేరు చెప్పినా అనుకో, ఇంకోళ్ళ కోపం వస్తుంది. నేను మాధవి పేరు చెప్పినా అనుకో, నా పేరు చెప్పలేదని ఇంకోళ్ళ కోపానికి వస్తుంది. అది ఏదో ఆయనకేదో మీటింగ్ ఉన్నది, ఆడావుడు ఉన్నది, ఎండాకాలము పాపం వయసు కూడా అయిపోతాను అనుకోరు. నాకు కాదు లచ్చన, నాకు ఇంకా వయసు ఉంది. ఎందుకంటే ఎట్లా తయారైందంటే ఓర్వలెంతనం ఎక్కువైంది మన దాన్ని. మనకి మంది ఎక్కువైనాం, కారు ఓవర్లోడ్ అయింది, దాంతో ఇక కొద్దిగా ఇబ్బంది అవుతాను. అన్ని పార్టీలకి వెళ్ళి మన పార్టీలకి వచ్చింది కాబట్టి కొద్దిగా దాంతోనే కొద్దిగా ఇబ్బంది ఉన్నది తప్ప వేరే ముచ్చటేమి లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, జై శ్రీరామ్ అంటాడు బీజేపీ కార్యకర్తలు. మనకు కూడా ఇబ్బంది ఏం లేదు, మనం కూడా జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ కూడా అందాం, మనకేం ఇబ్బంది లేదు. రాముడు అందరివాడు, రాముడు దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, రాముడు బీజేపీ సభ్యుడు కాదు, రాముడు అందరివాడు. నేను ఒక్క మాట మాత్రం బరాబర్ చెప్తా, బీజేపీలు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళే ఏదో రాముడిని శ్రీరాముడిని మనకు పరిచయం చేసినట్టు చెప్తారు. ఇప్పుడు ఈ వేదిక మీద ఒక్కసారి చూడరు మీరు. ఇగో హరిచరణ్ రావు జోర్దార్ బొట్టు పెట్టిండు, పొడుగు నామం పెట్టిండు. ఇగో మా మనోహరన్న జబర్దస్త్ పెట్టిండు, ఆగో దేవరాజమన్న జబర్దస్త్ మంచి బొట్టు పెట్టిండు. అందరి ఒక్కసారి చూడరు. ఇగో ఈ వేదిక మీద ఎంతమంది బొట్లు పెట్టుకున్న వాళ్ళన్నారు చూడండి. వేదిక ముంగట కూడా చూడరు. ఎవరు పెట్టిండు మరి మీకు బొట్టు? బండి సంజయ్ వచ్చి పెట్టిండా, మోడీ వచ్చి పెట్టిండా? మీ ఇంట్లో పూజా మందిరాలు లేవు, దేవుని పటాలు లేవు, ఇదివరకు దేవునితో సంబంధం లేదు. బండి సంజయ్ వచ్చే మనకు పరిచయం చేసినంత బిల్డప్. నాకు తెలియక అడుగుతా, ఎమ్లాడ రాజన్న ఎప్పటి నుంచి ఉన్నాడే? మనందరం పుట్టక ముందు ఉన్నాడు కదా. మా సిరిసిల్లలో మార్కండే స్వామి ఎప్పటి నుంచి ఉన్నాడు? మాకు కూడా తెలియదు, నాకు తెలియదు, మా ప్రవీణ తెలియదు ఎప్పటి నుంచో ఉన్నాడు. కొండగట్టు అంజన్ ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇల్లందకుంటల రామాలయం ఎప్పటి నుంచి ఉంది? బీజేపీ పుట్టింది ఎప్పుడు? 1980. అంటే వీళ్ళ పార్టీ పుట్టక ముందే వందల వేల లక్షల సంవత్సరాల నుంచే దేవుడు ఉన్నాడు. రేపు బీజేపీ ఓడిపోయినాక, బీజేపీ చచ్చిపోయినాక కూడా దేవుడు బరాబర్ ఉంటాడు. దేవుడు ఎక్కడి గోడు, వీళ్ళు బతికిస్తున్నదేం లేదు. దేవుడు కూడా రాముడు మంచోడు. రాముడి పేరులోనే మర్యాద రాముడు అంటారు. మర్యాద రాముడిని ఏమంటాడు? ఒకటే చెప్తాడు, లంగలకు దొంగలకు ఓటేయొద్దని చెప్తాడు. అర్థమైందా? పనికిమాలినలకు ఓటేయొద్దు, ఓటేసి గెలిపిస్తే రాజధర్మం నిర్వహించకుండా ఏ పదవిలోనైతే నిన్ను కూర్చోబెట్టినరో ఆ పదవికి న్యాయం చేయకుండా గాలి మాటలు గాలి తిరుగుడు తిరిగే సన్నాసులకు ఓట్లేద్దని చెప్పి శ్రీరాముడు కూడా చెప్తాడు. మనం ఆగం కావద్దు. ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిండు వినోద్ కుమార్. 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా బండి సంజయ్ కుమార్ గారు. 5 ఏళ్లు ఆయన, 5 ఏళ్లు ఈయన పనిచేసారు. మోడీ ప్రభుత్వం 10 ఏళ్లు ఉన్నది. మరొక్కసారి బేరీ చేసుకుందామా? ఒక్కసారి ఇదే ఫంక్షన్ హాలు మా బాబుసాహెబ్పేట సర్పంచ్ ఇది, బాబుసాహెబ్పేట సర్పంచ్ సాబ్ దట. సర్పంచ్ సాబ్ నువ్వు ఒకవేళ కిరాకి ఇస్తా అంటే లేదా ఫ్రీకి ఇస్తా అంటే
గంగాధర్ ఎక్కడున్నాడు? ఒకవేళ గంగాధర్కి నొప్పుకుంటే ఏం చేద్దామంటే ఇక్కడనే మనమే వేదిక ఏర్పాటు చేద్దాం. వినోద్ అన్నని రమ్మందాం, బండి సంజయ్ గారిని కూడా రమ్మందాం. వాళ్ళు ఇటు కూర్చొని మనం ఇటు కూర్చుందాం. కూర్చొని 5 ఏళ్ళు ఆయన ఏం చేసిండో అడుగుదాం, 5 ఏళ్ళు ఈయన ఏం చేసిండో చర్చ పెడదాం. ఎవరు కరెక్ట్ కరీంనగర్ కో తేల్చుకుందామని మాట నేను విజ్ఞప్తి చేస్తాను. 5 ఏళ్ళు ఒక్క రూపాయి పనిచేయలేదు, ఒక్క మండలానికి రాలే, ఒక్క ఊరికి రాలే, ఒక్క శిలాపలకం వేయలే. ఆడబడతాడ తిట్టుకుంటే తిరుగుడు తప్ప, ఆడ తిట్టుకుంటే తిరుగుడు, ఈడ తిట్టుకుంటే తిరుగుడు, గాలి తిరుగుడు తప్ప ఒక్క పని పార్లమెంట్ సభ్యుడు చేయవలసిన ఒక్క పని చేయలే. జిల్లా పరిషత్ పోడు, మండల పరిషత్కు రాడు, మున్సిపల్ మీటింగ్ పోడు, పోనీ పార్లమెంట్ కన్నా పోతాడంటే పార్లమెంట్ కూడా పోడు. యాడున్నవా అంటే మసీదులు తవ్వుదాం, శివం వెళ్తే మాది, శివం వెళ్తే మీది. ఇదే పిచ్చి మాటలు తప్ప మళ్ళీ ఇంకొన గట్టిగా అనుకో, అన్నా ఏం వారం అన్నా గంతే. మనకు తెలిసింది గంతే. మనకు ఇంకో మాట తెలియదు, ఇంకో ముచ్చట తెలియదు, ప్రజల కష్టం తెలియదు, గోదావరి జలాలు తెలియదు, రాజ్యాంగం గురించి తెలియదు, ఏమీ తెలియదు. కానీ మళ్ళా ఓట్లు వేయాలి, ఓట్లు గుద్దాలి. ఎందుకు? జై శ్రీరామ్. నేను ఒకటి అడుగుతున్నా, మనం కట్టలేదు ఆ గుడి? యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి మనం కట్టలే, జోరుదారు కట్టలే. వేములవాడ గుడి చెరువు బాగా చేసుకోలేదా? బ్రహ్మాండంగా చేసుకోలేదా? మరి బండి సంజయ్ గారు చెప్తారు దేశం కోసం ధర్మం కోసం అని. నేను అడుగుతున్నా సంజయ్ గారు, కొండగట్టు అంజన్నకు ₹1 తెచ్చినవా? వేములవాడ రాజన్నకు ₹1 తెచ్చినవా? నీ మోడీ దగ్గర మా ఇల్లు అందకుంటే రామాలయానికి ₹1 ఇచ్చినవా? లేదా సిరిసిల్ల మార్కండేయుల వారికి ₹1 ఇచ్చినవా? ఎక్కడిది మరి నీ ధర్మం? దేశం కోసం ధర్మం కోసం అనేది డైలాగుల కోసం, ఓట్ల కోసం దంచుడు కాదు. డైలాగులు ఎన్నడన్నా ₹1 పని చేస్తే చెప్పు, ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి. మీరు అనుకోవచ్చు ఎందుకు మొత్తం బీజేపీ గురించి మాట్లాడుతున్నది. నాకు తెలిసినంత కాడికైతే కాంగ్రెస్ తో మనకు పోటీ లేదు. కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న పోటీ అంతా బీజేపీతోనే ఉన్నది. ఎందుకంటున్నా ఎరికేనా అది? దాని పాపం ఎవరినో తీసుకొచ్చారు నిన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళు. నేను అమ్మతోడు చెప్తున్నా, ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా వేయకుండా మీరు తిప్పాపూర్ చివరస్తలు నిలబెట్టుంది. ఎవడన్నా ఒకటి గుర్తుపడుతున్నావు 2 గంటలను నేను కూడా చూస్తా. ఎవడు గుర్తుపట్టాడు? ఆయన ఎవడో ఎవరికి తెలియదు. నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టరు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టరు. తిప్పాపురం చౌరస్తాలు నిల్చుంటే ఏమనుకుంటుంటే ఎవడో బస్ కోసం ఎదురు చూస్తుంటే ఏమనుకుంటారు అంతే తప్ప ఆయన అంటే క్యాండిడేట్ అట. ఏమన్నా సిగ్గుండాలి కాంగ్రెస్ లో అంటే గింత మ్యాచ్ ఫిక్సింగ్, గింత అన్యాయమా? అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కరీంనగర్ పార్లమెంటుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి బాగా ఇష్టం ఉండే పోటీ చేయాలి. మనందరికి తెలుసు జీవన్ అన్న మంచోడు. జీవన్ అన్న అంటే ఏరియాలో కూడా మంచిగానే తెలుసు. ప్రవీణ్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉండే, మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్. వాళ్ళిద్దరు కొద్దిగా మంచి పోటీదారులు అయితే నిజంగా చెప్పానంటే వాళ్ళిద్దరు వస్తే కొద్దిగా పోటీ గట్టిగా రసవత్తరంగా ఉంటుండే. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు బదులుకొని ఏమనుకున్నారు ఎరికేనా? అరే గట్టోళ్ళని పెడితే అయితే బీఆర్ఎస్ గెలిచిపోతుందా, సప్పుడేగా ఓ డమ్మి గాని డఫర్ గాని పెడదామని చెప్పి ఎవడో ఊరు పేరు ముక్కు ముఖం తెలవడం తీసుకొచ్చి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బీఫారం ఇచ్చింది. నేనైతే మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, వాళ్ళ కుట్రలు వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉండొచ్చు. మీరు మాత్రం వేములవాడలో పోయినసారి జరిగిన తప్పు దయచేసి ఈసారి జరగనీయకుండ్రి. మొన్న పోయినసారి కూడా నేను చిల్కకు చెప్పినట్టు చెప్పిన, ప్రతి మండలంకి వచ్చిన కేసీఆర్ గారు వచ్చిండ్రు, మీకు దండం పెట్టి చెప్పింది. ఏం చెప్పిండ్రు? మంది మాట నమ్మి, తెలుసు కదా మీకు, ఇక నేను చెప్పా. గట్లే అయిందా? ఇప్పుడు మంచిగా పాలిచ్చే బర్రెను విడిచిపెట్టి పొడిచే దున్నపోతుంది తెచ్చుకున్నాం. 100 రోజులలో అన్నీ అయిపోతాయి. డిసెంబర్ 9కి రుణమాఫీ రాగానే ఎంబడే సంతకం పెడతా అన్నాడు. అయిందా సంతకం? అడగాలి మనం రైతన్నలను, మార్పు బాగున్నదే అని. ఎవరెవరైతే గుద్దినరో అడగాలి, మార్పు మంచిగుందా అని అడగాలి. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు కదా, అయ్యిందా? ఏం చేసిండి ముఖ్యమంత్రి? గత 145 రోజులు 2 పనులు చేస్తుండు. ఒకటి చిల్లర మాటలు, రెండోది ఉద్దర పనులు. చిల్లర మాటలు, ఉద్దర పనులు. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు. సెక్రటేరియట్ పోతాడు,